तमेव लोकशङ्करं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं। जय जय चिन्मुद्रकरे जय जय शृङ्गाद्रिविहरणव्यग्रे जय जय पद्मजजाये जय जय जगदम्ब शारदे सदये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ మనము కమలజ దైతాష్టకంలోని 4వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం ఈరోజు. విద్యా ముద్రాక్షమాలామృతఘట విలసత్ పాణిపాథోజాలే విద్యాదాన ప్రవీణే జడ బధిరముఖేభ్యోపి శీఘ్రన్నతేభ్యః కామాదీనాంతరాన్ మత్సహజరిపువరాన్ దేవి నిర్మూల్య వేగాత్ విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం అనేది 4వ శ్లోకము. దీంట్లో విశేషించి 3 విషయాలు చెప్పబడున్నాయి. మొదటి పాదంలో అమ్మవారి యొక్క రూపం చెప్పబడింది. విద్యా ముద్రాక్షమాలామృత ఘట విలసత్ పాణిపాథోజ జాలే అని చెప్పి తన యొక్క పాణిపాథోజాలలో, పాథోజం అనగా పద్మము, అమ్మవారి యొక్క పాణి పద్మాలలో విద్య, అలాగే అంటే పుస్తకము, ముద్ర చిన్ముద్ర, విద్యాముద్ర, అక్షమాల జపమాల, అమృత కలశ సుధా కలశం. మనం ఇదివరకటి భాగాల్లో ఈ రూపం గురించి మనం చెప్పుకున్నాము. కాబట్టి ఈ 4 విషయాలని, ఈ 4 పదార్థాలని హస్తాల్లో ధరించుంది అమ్మవారు. అట్లాంటి పాణిపద్మాలు కలిగిన దానా అని మొదటి పాదంలో అమ్మవారి యొక్క రూపము, ఆ చేతుల్లో పట్టుకోబడిన ఆ విశేషాలు చెప్పున్నారు. అదేవిధంగా ఆ 2వ పాదంలో అమ్మవారి యొక్క మాహాత్మ్యము, అమ్మవారి యొక్క గొప్పతనము, అమ్మవారి యొక్క విద్యాప్రదాన దీక్ష చెప్పబడింది. విద్యాదాన ప్రవీణే జడ బధిరముఖేభ్యోపి శీఘ్రం నతేభ్య నమస్కరించిన వాళ్ళకి విద్యాదాన ప్రవీణే చక్కటి విద్యను అనుగ్రహించడంలో నైపుణ్యము కలది. ఎట్లాంటి వాళ్ళకి? జడ బధిరముఖేభ్యోపి, జడులకు అంటే మందబుద్ధులకైనా, బధిర చెవిటి వాళ్ళకైనా, జడ బధిర ముఖేభ్యోపి అంటే ఇంకా మూకులు, అంధులు అట్లాంటి వాళ్ళు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి విద్యను ఇవ్వగలదు తల్లి అనే విషయాన్ని 2వ పాదంలో చెప్పారు. 3వ విషయంలో మనస్సు యొక్క సంస్కారం గురించి చెప్పారు. మనం ఇదివరకే మనస్సు ఎందుకు సంస్కరింపబడాలి, ఈ విద్య పొందే ముందు ఆ మనస్సు సంస్కారం ఎంత ముఖ్యమైనది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. దాంట్లో మరొక్క విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కామాదీన్ ఆంతరాన్ మత్ సహజ ఉపవరాన్ దేవి నిర్మూల్య వేగాత్. నాకు సహజమైన శత్రువులు, ఆంతరులు అంటే బయట ఉండే శత్రువులు కాకుండా లోపలున్న కామాదులైన శత్రువులను నిర్మూలించి నాకు విద్యనివ్వు అనేది 3వ పాదం యొక్క తాత్పర్యము. వీటిల్లో విశేషాలు ఏమిటి? ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇట్లాంటి స్తోత్రాల్లో, ఈ జగద్గురువుల యొక్క స్తోత్రాల్లో కానీ, భగవత్పాదుల యొక్క స్తోత్రాల్లో కానీ, మహాత్ముల స్తోత్రాల్లో కానీ విశేషణాలు ఊరికూరికినే వేయరు. ఏదో కొన్ని పాదాలని పూరించాలి, ఈ పాదాల్లో పదాలని నింపాలి కదా అని చెప్పి పదాలు వేయరు. వాటిని వేయడంలో ఒక గంభీరమైన అంతరార్థం ఉంటుంది. కాబట్టి ఏదో ఇక్కడ మొదటి పాదంలో ఊరికినే ఎదురుగా అమ్మవారు ఉంది కదా, ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక పాదంలో చెప్పేద్దాములే అనే ఉద్దేశము ఇట్లాంటి మహానుభావులకు ఉండదు. జగద్గురువులైన సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారికి అసలే ఉండదు. కాబట్టి ఇట్లాంటి పదాలన్నిటికీ ఒక తాత్పర్యం ఉంటుంది. ఆ తాత్పర్యాన్ని మనం గ్రహించుకుంటే మరింత ఆనందాన్ని పొందుతాం. ఈ శ్లోకాన్ని చదివినప్పుడు మన కర్తవ్యాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఈ శ్లోకంలో మనకేం కనపడుతుందంటే, విద్యా ప్రదానము ఎలా జరుగుతుంది, ఒక సాధకుడికి విద్య రావాలంటే ఆ క్రమం ఏమిటి, ఉండాల్సిన సహకార సంపత్తి ఏమిటి, దాన్ని ఇచ్చే దేవత యొక్క లక్షణం ఏమిటి, ఈ విషయాలన్నీ ఈ శ్లోకంలో ఉపనిబద్ధమై ఉన్నాయి. ఎలాగా అని చెప్పంటే, ఆ అమ్మవారి
చేతుల్లో ఉండే వస్తువుల వెనకాల ఒక అంతరార్థం ఉంది. ఆ జపమాల కానీ, ఆ సుధాకలశం కానీ, ఆ చిన్ముద్ర కానీ, ఆ పుస్తకం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క విషయానికి సంకేతం. విద్యాభ్యాసంలో జ్ఞాన ప్రాప్తిలో ఒక్కొక్క అంశానికి ఈ 4 చేతులు పట్టుకున్న విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సంకేతము. ఈ విషయాన్ని జగద్గురువుల వారు కూడా మనకెన్నో అనుగ్రహ భాషణాల్లో తెలియజేశారు. ఏమిటి అని చెప్పంటే ఆ చిన్ముద్ర. ఈ చిన్ముద్ర గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఇట్లా ఈ విధంగా ఉన్న చిన్ముద్ర ఈ త్రిగుణాలకి, త్రికాలాలకి, 3 అవస్థలకి, 3 శరీరాలకి ఈ జీవుడు అనేవాడు అతీతమై వాటిని అన్నింటినీ అతిక్రమించి దాటి ఈ పరమాత్మతో కలవడము అనేది చిన్ముద్ర యొక్క తాత్పర్యం. కాబట్టి చిన్ముద్ర సాధ్యమైన జ్ఞానానికి సంకేతం. మనం ఈ జ్ఞాన సాధన చేసేటప్పుడు ఆ జ్ఞానం ఎలాంటిది, ఆ జ్ఞానం యొక్క లక్షణము ఎట్లాంటిది అనే సందేహం మనకు కలిగితే ఇట్లాంటిది ఈ త్రిగుణాలకి అతీతమైనది జ్ఞానము అనేది జ్ఞాన స్వరూపాన్ని చెప్పేది ఈ చిన్ముద్ర. అదేవిధంగా మరి ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి అని చెప్పంటే ఒక చేతిలో ఆ పుస్తకం పట్టుకొని ఉంటుంది. ఆ పుస్తకం శాస్త్రాలకు సంకేతం, శాస్త్రాధ్యయనానికి సంకేతం. ఎందుకంటే కేవలం జ్ఞానం అంటే ఆ జ్ఞానం ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడదు. ఆ జ్ఞానానికి ఎంతో పరిశ్రమ కావాలి, దానికి సాధన కావాలి, అధ్యయనం కావాలి. దాన్నే గురువులు కూడా, జగద్గురువులు కూడా చాలామందికి చెప్తూ ఉంటారు, అధ్యయనము అనుష్ఠానము ఈ 2 మన సంస్కృతికి సాంప్రదాయానికి 2 కళ్ళు. అధ్యయనము సాగుతూ ఉండాలి, అనుష్ఠానము సాగుతూ ఉండాలి. కాబట్టి ఆ చేతిలో ఉండే ఆ పుస్తకము ఆ అధ్యయనానికి సంకేతం. మన పురాణాలు, మన ఇతిహాసాలు, అదేవిధంగా ఆ న్యాయాది శాస్త్రాలు, న్యాయమీమాంసాది శాస్త్రాలు, వీటినన్నిటినీ చదివిన మనస్సుకి ఒక సంస్కారం ఉంటుంది. ఆ శాస్త్రాలని ఎరిగిన ఆ బుద్ధికి ఒక పదును ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఉపకారము ఆ అధ్యయనం వల్ల ఉంది. అందుకనే మనకి వేదాంత జ్ఞానంలో శ్రవణ మనన నిధిధ్యాసనాల్లో శ్రవణానికి ఉపనిషత్తుల అధ్యయనం కావాలి, అదేవిధంగా రకరకాల వేదాంత గ్రంథాల యొక్క అధ్యయనం కావాలి. మననానికి న్యాయమీమాంసాదులు కావాలి. శ్రవణం అంటే మనం ఈ విషయం కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాము. శ్రవణం అంటే గురుముఖత వేదాంతం యొక్క ప్రమేయాన్ని తెలుసుకోవడము. ఉపనిషత్ మూలంగా, ఉపనిషత్ ద్వారా గురుముఖత రకరకాల గ్రంథాల ద్వారా కూడా ఆ వేదాంత ప్రమేయాన్ని తెలుసుకొని ఈ వేదాంతాల యొక్క తాత్పర్యము అద్వైతము అని చెప్పి తెలుసుకోవడము శ్రవణము. మననం ఏమిటి అని చెప్పంటే గురుముఖత తెలుసుకున్నాక ఆ విషయాన్ని మనమే యుక్తులతో అనుచింతన చేసుకోవాలి. యుక్తిభిర్ అనుచింతనం మననం అని చెప్పి, ఇది తెలుసుకున్న విషయం, ఇది గురుముఖత తెలిసిన విషయం, ఇది యుక్తియుక్తమా కాదా అని చెప్పి మనము తర్కబలంతో మళ్ళీ ఒకసారి తెలుసుకున్న విషయాన్ని దృఢపరచుకోవడము మననము. ఇక్కడ న్యాయమీమాంసల యొక్క సహాయము ఎంతో ఆవశ్యకము. అదేవిధంగా ఇక మన పురాణాలు, ఇతిహాసాలు, వీటిల్లో కూడా వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి మొదలైన గ్రంథకారులందరూ కూడా ఎన్నో గహనమైన శాస్త్రీయ విషయాలను ఎంతో సరళమైన భాషలో సర్వజనోపయోగిగా చక్కగా అందించారు. కాబట్టి వాటిని కూడా చదువుకోవడము ఎంతో అవసరం. ఈ గ్రంథ సంపత్తి ఏదైతే ఉందో, ఈ శృతి స్మృతి పురాణ ఇతిహాస కావ్య వాంగ్మయం ఏదైతే ఉందో, అధికారానుసారముగా ఎవరికి వాళ్ళు రోజు తప్పకుండా చదువుకోవడము చాలా ముఖ్యమైన విషయం. అట్లాంటి అధ్యయనం వల్ల మనస్సులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. తద్వారా మననానికి, నిధిధ్యాసనానికి, తత్వచింతనకి కూడా ఎంతో ఆలంబనం ఒకటి దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి అధ్యయనానికి సంకేతము అమ్మవారి చేతిలో ఉన్న ఆ గ్రంథం. అదేవిధంగా ఈ పై చేతిలో జపమాల ఉంటుంది. ఈ జపమాల అనుష్ఠానానికి సంకేతం. ఆ జపం చేసుకోవాలి. మనకి ఎన్నో అనుష్ఠానాలు ఉన్నప్పటికీ, ఎన్నో కర్మలు, ఉపాసనలు ఉన్నప్పటికీ జ్ఞానోపకారి అయిన వాటిల్లో, జ్ఞానోపకారాన్ని కలిగించే వాటిల్లో జపాన్ని మించింది లేదు. అందుకని భగవంతుడు కూడా గీతలో అన్నాడు, యజ్ఞానాన్ జపయజ్ఞోస్మి. యజ్ఞాలన్నింటిలోకి నేను జపయజ్ఞాన్ని. ఆ జపం వల్ల వచ్చే ఉపకారము ఇక ఏ అనుష్ఠానం వల్ల రాదు. అన్ని అనుష్ఠానాలు చేయాలి. చేసే అనుష్ఠానాలన్నింటిలోకి ఆ జపమైనది శ్రేష్టం. అసలు ముందు ఎందుకంటే అహింసయాచ భూతానాన్ జపయజ్ఞ ప్రవర్తతే అని చెప్పి ఒక మాట మనకి స్మృతుల్లో ఉంది. ఆ జపయజ్ఞం, ఈ జపం అనే దాంట్లో ఎవరికి ఎట్లాంటి శ్రమ లేదు. కొన్ని ఉపవాసాది వాటిల్లో ఆ శరీరానికి క్లేశం కలుగుతుంది. సరే, రకరకాల కర్మల్లో రకరకాల కష్టాలు కలుగుతూ ఉంటాయి. కానీ జపంలో మాత్రము అసలు ఎక్కడ ఏ రకమైన కష్టం, శారీరకమైన కష్టం
మనకి ఉండదు, పరులకి ఉండదు. కాబట్టి ఆ జపయజ్ఞం, ఆ జపం అనేది అంత శ్రేష్టమైనది. పైగా ఈ కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి సంధి వంటిది ఈ జపం అనేది. ఉపాసనలు అనేవి కర్మయోగానికి, జ్ఞానయోగానికి సంధి లాంటివి. ఒక రకంగా చూస్తే ఉపాసనం అనేది కర్మ, ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రక్రియ ఉంది. అది ఆ ఉపదేశం పొందిన మంత్రాన్ని నిత్యం చేసుకోవాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే అది ఒక క్రియ కాబట్టి అది కర్మ. మరొక రకంగా చూసుకుంటే అది జ్ఞానకాండకి ఎంతో దోహదంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మంత్రానికి ఒక అధిదేవత ఉంటారు, ఆ దేవతకు ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని మనసులో పెట్టుకోవడము, ఆ మనసు యొక్క ఏకాగ్రతని అలవర్చుకోవడము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి జపం వల్ల కలుగుతాయి. కాబట్టి ఆ జపానికి, అట్లాంటి అనుష్ఠానానికి సంకేతంగా అమ్మవారు తన చేతిలో ఆ జపమాలను పట్టుకున్నారు. కాబట్టి ఇట్లాంటి జపం వల్ల ఏకాగ్రత అనేది రావడం ఒకటి, అలాగే ఆ జప సంస్కారం వల్ల మన మనసులో సత్సంస్కారం వచ్చి పాప సంస్కారాలు తొలగడము అనేది ఒకటి. ఇంకా విశేషించి అనుష్ఠానం చేసే వాళ్ళకి ఆ ఉపాస్యమైన దేవత యొక్క తత్వాన్ని చింతన చేసుకుంటూ ఆ దేవతయే తమ అంతరాత్మగా, ఆ దేవత కంటే వేరే భేదం లేకుండా ఉండే విధంగా అనుష్ఠానం చేసుకోవడం వల్ల జ్ఞానకాండలో కూడా ఎంతో ఉపకారం కలుగుతుంది. అందుకనే మనకి ఉపనిషత్తులో కూడా ఒక మాట ఉంది, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పి వచ్చి తజ్జలానితి శాంత ఉపాసీత అని చెప్పి ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమిటంటే ఆ పరమాత్మని తజ్జలాన్ అని చెప్పి ధ్యానించాలి. ఈ తజ్జలాన్ అంటే ఏమిటి అంటే తస్మాత్ జాయతే ఇది తజ్జం, తస్మిన్ లీయతే ఇది తల్లం, తస్మాద్ అనితి ప్రాణితి ఇది తదలం అని చెప్పి తదం అని చెప్పి ఈ విధంగా తజ్జలాన్ అని చెప్పి ఆ ఛాందసమైన శబ్దాన్ని ఒకటి తయారు చేశారు. అంటే ఛాందస ప్రయోగం అది. అట్లా ఆ శబ్దం తయారైంది. అంటే ఏమిటి, ఈ పరమాత్మ నుండే సకల సృష్టి ఏర్పడుతోంది, ఈ పరమాత్మ వల్లే ఈ సకల సృష్టి ప్రాణం పోసుకుంటోంది, పరమాత్మలోకే ఈ సకల సృష్టి లయమవుతోంది. దీన్ని మనకు తైత్రీయం యతోవాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని చెప్పింది. దాన్ని ఈ పదంలో తజ్జలాన్, ఈ పరమాత్మ నుండే లోకము ఉత్పన్నమవుతోంది, ఈ పరమాత్మ వల్లే లోకము వర్ధిల్లుతోంది, ఈ పరమాత్మ రక్షింపబడుతోంది, ఈ పరమాత్మ లోకం లయమవుతోంది అని ఇది ఈ విధంగా పరమాత్మని ధ్యానించడం వల్ల శాంత ఉపాసీత, శాంతుడై సాధకుడు పరమాత్మని ఉపాసించాలి. శాంతుడు ఎందుకయ్యాడంటే పరమాత్మ తత్వాన్ని అట్లా తెలుసుకుండేసరికి పరమాత్మ కంటే భిన్నమైనది ఏది ఈ జగత్తులో లేదు. ఈ జగత్తు పరమాత్మ నుండే వచ్చింది, పరమాత్మలోకే కలిసిపోతుంది మళ్ళీ అన్నప్పుడు పరమాత్మ కంటే వ్యతిరేక్తంగా ఈ జగత్తు లేదు. కాబట్టి వికారాన్ని కలిగించే ద్వితీయ పదార్థం, ఇప్పుడు మనం ఒక పదార్థాన్ని ధ్యానిస్తుంటే ఇంకో పదార్థం మనకి మనసులో స్ఫురిస్తే మనకి ధ్యానం యొక్క భంగం అవుతుంది, ఆ ధ్యానం భగ్నం అవుతుంది. కానీ ఇక్కడ అసలు ద్వితీయమైన పదార్థం ఇంకా లేదు, ప్రపంచం అనేది బ్రహ్మాతిరిక్తంగా లేదు. కాబట్టి బ్రహ్మ భిన్నమైన పదార్థం లేనందున శాంతుడై మనసులో ఎటువంటి వికారం లేకుండా ఆ సాధకుడు ఆ పరమాత్మని ధ్యానించాలి, కాలక్రమేణ అనుభవానికి తీసుకురావాలి అనేది ఉపనిషత్తులో చెప్పిన మాట. కాబట్టి అది జపానికి పరాకాష్ఠ. ఆ ఉపాస్యమైన దేవతని ఈ విధంగా భావించగలిగితే ఆ ఉపాసన ఇక పరిపూర్ణమైన జ్ఞానకాండలోకి లెక్కకు వస్తుంది. ఆ ఉపాసన అనేది, ఈ జపం అనేది అందుకనే అది కర్మకాండలో మొదలయ్యి సాధకుడిని క్రమక్రమంగా సరిగ్గా చేసినట్లయితే ఆ సాధకుడిని క్రమక్రమంగా జ్ఞానకాండలోకి తీసుకువెళ్ళి దింపుతుంది. కాబట్టి ఆ రకంగా అట్లాంటి జ్ఞాన ఉపకారకమైన జపానికి సంకేతంగా అమ్మవారు చేతిలో ఆ జపమాలను పట్టుకొని ఉన్నది. దీని ఆ జపమాల గురించి చమత్కారంగా ఒక శ్లోకం ఉంది, చాలా అందమైన శ్లోకం. అది కూడా మనం చెప్పుకుంటే అమ్మవారి చేతిలో ఆ జపమాలను చూసినప్పుడు మనం ఎంతో సంతోషించగలుగుతాము. మనం గమనించినట్లయితే అమ్మవారు జపమాల పట్టుకున్న చేతి మీదనే ఆ చిలుక ఒకటి కూర్చొని ఉంటుంది. దాని గురించి ఒక కవి చమత్కారంగా ఒక శ్లోకం రాశారు, ఒక చాటు శ్లోకం ఉంది. తవకర కమలస్థాం స్ఫాటికీమక్షమాలాం నఖకిరణ విభిన్నాం దాడినీ బీజ బుద్ధ్యా ప్రతికలమనుకర్షన్ ఏన కీరో నిషిద్ధ సభవతు మమభూత్యై వాణి తే మందహాసః అని చెప్పి ఒక అందమైన శ్లోకం ఉంది. దీనికి తాత్పర్యం ఏంటంటే, ఓ తల్లి వాణి, సరస్వతి, శారద, నీ మందహాసము నాకు సకల శ్రేయస్సులను సకల సంపదలను మనగూర్చుగాక అని చెప్పి అర్థం. నమామి శంకరం గురు